మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి జడ్చర్ల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులే లేని సమయంలో సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను పెట్టి వారికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించి పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇటీవల జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి. గతంలో జడ్చర్లలో ఆయన అంటే ఎంతో మంది కార్యకర్తలకు ధైర్యం, ఆయనకు దండలేయడానికి క్యూ కడుతుండే. మరి ప్రస్తుతం ఆయన అంటే కొందరికి భయం, ఇంకొందరు ఆయన మీద కంప్లైంట్ చేయడానికి క్యూ కడుతున్నారు. ఆయన మరెవరో కాదు, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుత్ రెడ్డి సోదరుడు, జడ్చర్ల నియోజకవర్గ షాడో ఎమ్మెల్యేగా పిలువబడుతున్న జనంపల్లి దుష్యంత్ రెడ్డితో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నారు? ఫైన్, బాగున్నా. దుష్యంత్ రెడ్డి షాడో ఎమ్మెల్యే ఆఫ్ జడ్చర్ల కాన్స్టిట్యున్సీ. ఎవరు అడిగినా ఒకటే ఒక మాట అంటారు, అనిరుత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే షాడో ఎమ్మెల్యే దుష్యంత్ రెడ్డి అంటున్నారు. ఎవరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా అది మీకు తెలియాలంట. అసలు మొత్తం ఇక్కడ భూ కబ్జాలు కానీ, అక్రమ అరెస్టులు కానీ, ఏవి కానీ, ఇసుక దందా కానీ, ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై షాడో ఎమ్మెల్యే దుష్యంత్ రెడ్డి అంటున్నారు. ఇది ఇంతవరకు వస్తాం. మొదటగా మీరు అన్నట్టు షాడో ఎమ్మెల్యే దుష్యంత్ రెడ్డి అని ఉంటుంది. షాడో ఎమ్మెల్యే దుష్యంత్ రెడ్డి అనేది కాదు, అది తప్పదు. నేను ఒక కార్యకర్తగా 10 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా, కానీ ఏ పదవి కూడా ఆశించలేదు. ఆ టైంలో అసలు దుష్యంత్ రెడ్డికి అంటే ఆయన దుష్యంత్ రెడ్డి, అనిరుత్ రెడ్డి అంటే ఒక ధైర్యం ప్రజలకందరికీ. ఆయన ఇంకోటి కూడా మీకు దండలేయడానికి, శాల్వాలు కప్పడానికి క్యూ కట్టిండు. కానీ ఇప్పుడు చాలామంది అంటే నాకు ఉన్న సమాచారం కొందరు చెప్పిండ్రు ఆయన అంటే భయపడుతున్నారు, అసలు ఒకానొక స్థాయిలో మీ మీద కంప్లైంట్ చేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు మీరు అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చిన తర్వాత జనాలను భయపెడుతున్నారు, భూ కబ్జాలు, అక్రమ అరెస్టులు, ఇసుక దందాలు ఇవన్నీ చేస్తున్నారని మీ మీద బాగా గట్టి ఆరోపణ. మేము ఎక్కడ కూడా భూదందాలు చేయలేదు. మేము డబ్బులు పెట్టుకునేది ఉంటే డబ్బులు పెట్టుకున్నాము. ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలేదు. దౌర్జన్యం చేస్తుంటే అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పాను. మొన్న రీసెంట్గా ఒక 2-3 వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కానీ వాళ్ళకి అసలు ఆ భూమికి సంబంధమే లేదు. అసలు వాళ్ళు ఒక టీఆర్ఎస్ నాయకులు. ఆ ల్యాండ్లో అసలు వీళ్ళకి పాస్బుక్ లేదు, ఒక గుంట కూడా లేదు. కేవలం నన్ను డిఫమేషన్ చేయాలని నా క్యారెక్టర్ అని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది పన్ను కట్టుకొని ఈ పనులు చేస్తున్నారు. ఇంకో విషయం, ఈ ఇసుక దందా అంటున్నారు. ఇసుక దందా ఎక్కడ చేసినాం? దుండుగువి వాగు నుంచి మన ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఒక్క టిప్పర్ కూడా దుండుగు వాగు నుంచి తీయనీయలే. మీరు తెలుసుకోండి. ఓన్లీ ఈ కొత్తపల్లి దగ్గర ఒక ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పట్టా ల్యాండ్ అది. దానికి అసలు మేము పర్మిషన్ అయ్యామని చెప్పినారు. అప్పుడు అనిరుత్ అది పర్మిషన్ కలెక్టర్ ఇచ్చింది. మనం ఎట్లా ఏం చేస్తాం? దానికి కలెక్టర్ ఇచ్చింది. ఎమ్మెల్యేకి ఏం సంబంధం? దాన్ని కలెక్టర్ ఏం చెప్పింది? మాకు ఇసుక ప్రాబ్లం ఉన్నది, మహబూబ్నగర్లో అది హాస్పిటల్కి ఇసుక దొరకట్లేదు, అది ప్రైవేట్ ల్యాండ్ కదా, దాంట్లో నుంచి తీస్తే ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా అసలు యాక్చువల్ అడ్డుకున్నాడు, వద్దని చెప్పినాడు. అన్న ఇప్పుడు మీరు చెప్పినారు, బాగా ఐడియా వచ్చింది. ఎస్, మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇసుక, మీరు ఆ పేరుతోని వెరికోస్ అనేది ఒక కంపెనీ, ఆ కంపెనీకి మీరు దొంగదారిలో అక్కడ హాస్పిటల్ పేరు చెప్పి దీనికి కొట్టిండ్రు, అసలు లక్షలు కోట్ల రూపంలో దండుకున్నారు. అదేమంటే ప్రూఫ్ ఏమంటే మీ దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి, యాక్షన్ తీసుకోండి మా మీద. లేదు, ఇప్పుడు మీకు అధికారం 100% ఏది ఉన్నా, తప్పు ఏది జరిగినా మేమిద్దరం అన్నదమ్ములు కానీ మా ఫ్యామిలీ కానీ ఎక్కడ కూడా తప్పు చేయము, వేరే వాళ్ళని తప్పు చేయనియం. మేము మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను కూడా మొన్న చెప్పినాను, ప్రెస్ రిపోర్టర్స్ కూడా చెప్పినాను, ఒకవేళ అక్రమంగా జరుగుతుంది మీరు ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారు, ఎందుకు పట్టిస్తలేరు? మీరు కూడా ఒక పౌరులుగా మీరు కూడా పట్టియండి. మీడియాని కూడా కంట్రోల్ చేస్తున్నారు. మీడియాని మేము కంట్రోల్ చేస్తున్నాం చెప్పండి. ఏ మీడియాకి వచ్చి బెదిరిస్తున్నాం అని చెప్పి ఏది పడితే అది రాస్తూనే ఉన్నారు. మేమైనా ఎవరికైనా ఫోన్ చేసి ఎందుకు రాస్తున్నాం అడుగుతున్నామా? నిన్న కూడా అనిరుత్ ఎమ్మెల్యే గారు నిన్న కూడా ఎస్టర్డే ఏం చెప్పిండు, ఏమైనా అక్రమాలు జరిగితే మీరు యాజ్ అ రిపోర్టర్స్ మీరు రాయండి, నాకు కూడా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అని చెప్పి బహిరంగ నిన్న కూడా చెప్పినాడు. సో మేము ఎప్పుడు ఉన్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. మేము ముందు ఒక మాట వెనకాల ఒక మాట ఏమి ఉండదు. ఈ భూదందాల మాకేం సంబంధం లేదు. ఏదున్నా మేము కొనుక్కున్న భూమి అది. మేము కొనుక్కున్నది హైదరాబాద్లో ఉండే వ్యక్తుల దగ్గర కొనుక్కున్నాము. వాళ్ళు హైదరాబాద్లో బతుకుని పోయినరు. ఈడొచ్చి టీఆర్ఎస్ నాయకులు వచ్చి మాది భూమి అని చెప్తే ఎట్లయితుందో చెప్పండి. నేను మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఒకవేళ నా తప్పు అయితే
ఆ 4 ఎకరాల 18 గుంటలు ఫ్రీగా గవర్నమెంట్ రాసిస్తా అని చెప్పిన. అదే నవపేట చౌడూరు విషయంలో మళ్ళీ ఎందుకు రావట్లేదు ముందుకి? రమ్మని చెప్పండి, ఫ్రీగా ఇచ్చేస్తా కదా, తప్పు ఉంటుంది. అది ఉడకనే బ్లేమ్ చేసేది చేస్తే అయిపోదు కదా, దాన్ని ప్రూవ్ చేయాలి కదా. ఆ ప్రజల్ని భయపెట్టిన వాళ్ళే ప్రెస్ మీట్ కూడా మీ పక్కనే కూర్చున్నారు అని అంటున్నారు కదా వాళ్ళు. ఆ ఊరోళ్ళు ఇప్పుడు చౌడూరు ఊరోళ్ళు రారా చెప్పండి? ఎవరు ఏం భయపడిస్తున్నారు? భయపడిస్తున్నట్టు ఏమైనా ఉందా? వాళ్ళకి వాస్తవం తెలుసు. వాళ్ళు ఆ భూమి హైదరాబాద్లో బీద కుటుంబం వాళ్ళు బతుకుతాను పోయిన వాళ్ళు హైదరాబాద్లో, వాళ్ళు నా దగ్గరకు వచ్చి తీసుకోండి సార్, మేము ఎట్లా దున్నుకుంటలేము అని చెప్తే నేను తీసుకున్నా. అది కంపెనీ పేరు మీద తీసుకున్నా, నా పేరు మీద కూడా తీసుకోలేదు. అది బాధతో డబ్బులు ఇచ్చి కొన్నది అది. అంతేగాని ఏమైనా దౌర్జన్యం చేసి కబ్జాలు చేసింది కాదు. ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే నా మీద కంప్లైంట్ చేసినా వాళ్ళ మీద కేసులు కూడా అయినాయి. కడీలు పగలగొట్టిండ్రు, అంత పంటను నష్టం చేసిండ్రు, వాళ్ళ మీద కేసులు అయినాయి. మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళ 8 మందిలో ఎంతమందికి ఆ సర్వే నెంబర్ల భూమి ఉందో. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి లేదు ఆ సర్వే నెంబర్ల భూమి. రమాకాంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే సగం సమాచారంతో ఆఫ్ నాలెడ్జ్తో అయితే 100% రాడు. మీ గురించి నేను చాలా సర్వే కూడా చేశాను. నిజంగా సర్వే చేస్తే 2 yearsలో దుష్యంత్ రెడ్డి గారు ఇంత ఫేమస్ అని అనిపించింది. ఎందుకు ఆ విషయం నేను అడుగుతున్నానంటే, నార్మల్గా ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఉన్నారు, మీ గురించి బీఆర్ఎస్ఎల్లో కంప్లైంట్ చేసిండ్రు, బీఆర్ఎస్ఎల్ మీ గురించి ప్రతిపక్షం వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడినంటే లెక్క ఉంటుంది. అసలు మీకు మీ పార్టీలోనే శత్రువులు అయినంటే మీకు శత్రువులు ఎక్కడో లేదు, మీ పార్టీలోనే ఉండదు. ఎందుకంటే నాకు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2-3 ఫోన్ చేసి మీరు జర్నలిస్ట్ పోయి మాబ్నార్ నుండి అన్న వచ్చి ఇక్కడ సైడ్ మాబ్నార్లు అడుగుతున్నారు, చర్చలకు వచ్చి గట్టిగా ప్రశ్నించాలి మీరని నాకు నాలాంటి వాళ్ళకు ఫోన్లు చేసారు, ఇక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ అని. ఎందుకట్లా అంటే సొంత పార్టీ నుండే వ్యతిరేకత ఎందుకు అట్లా వస్తుంది? ఇప్పుడు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత అంటే పార్టీ అందరు వ్యతిరేకత ఏం లేదు, ఉంటారు. ప్రతి పార్టీల రాజకీయంలో అన్నప్పుడు ప్రతి పార్టీలో ఆపోజిషన్ కూడా ఉంటుంది, పార్టీ లోపల కూడా అంతరంగా కూడా పార్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, ఎందుకు ఈయన అది చేస్తున్నాడు అంటే, మాది ఒక సిద్ధాంతం. మన పార్టీ అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ న్యాయం కొరకు కొట్లాడే వ్యక్తులం మేము. కొంతమంది లీడర్లు మీకు కలిసిన లీడర్లే ఉండొచ్చు, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో కొమ్ముకులై భూముల దందాలు చేయాలని చూస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో 100 గవర్నమెంట్ ల్యాండ్ కొటేషన్. అట్లాంటి వాళ్ళని మళ్ళీ వీళ్ళు ఎందుకు వేసుకుంది అంటే, మా పార్టీ లీడర్లని ముందుకు పెట్టి వాళ్ళ వెనకాల నుంచి నడిపించేవి కూడా కొన్ని జరుగుతున్నాయి. సో అట్లాంటివి మేము సహించాం. ఖచ్చితంగా 100% ఏదో తప్పు ఉంటే తప్పు అని చెప్తాం మొహం మీద. అంతేగాని మన పార్టీ వాడని చెప్పి వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు ఇక్కడ 100%. అందుకే పార్టీలో వ్యతిరేకత ఉండొచ్చు, కొంతమంది ఉంటుంది. ఎవడో వీళ్ళు ముక్కుసూటిగా మాట్లాడతాం మేము. ముక్కుసూటిగా మాట్లాడితే ఖచ్చితంగా చాలా మంది కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. సో ఈయన వస్తే మా ఏం ఆటలు సాగాయి, దౌర్జన్యాలు సాగాయి, కబ్జాలు సాగాయి అని చెప్పి భయం. అందుకే మమ్మల్ని బదనాం లేపాలని చూస్తుంటారు. అయితే నాకు వాళ్ళు చెప్పిన విషయం నేను అడిగిన ఇది కూడా, ఓ బై ఎంతున్నా సొంత పార్టీ, ఇంకోటి ఎమ్మెల్యే సోదరుడు ఇంకోటి పార్టీ కోసం మస్తు కష్టపడ్డారు, ఎట్లాంటి వాళ్ళ మీద మీరు నాకు చెప్తున్నారు, ఏంది ఎవిడెన్స్ ఉన్నాయి మీ దగ్గర అని చెప్తే వాళ్ళు ఒక మాట అన్నారు, అన్నా నువ్వు ఏమని అడుగు, ఎంతమంది దగ్గర కన్నావో, దుష్యంత్ రెడ్డికి పాత సీనియర్ కార్యకర్తలు అంటే చాలా కోపము. ఆయన ఎట్లా అంటే రీసెంట్గా వీళ్ళకి అపోజిట్ ఇష్టం బీజేపీ బీఆర్ఎస్కి వెళ్ళి కొందరిని పట్టుకొచ్చుకున్నాడు, వాళ్ళనే నమ్ముతాడు, వాళ్ళనే పక్కకు పెట్టుకుంటాడు. పాతోళ్ళని పెట్టుకోడు అంటే ఎందుకు పెట్టుకోడు బే అంటే అదే కదా, రేపట్నాడు మేము పాతోళ్ళము, మేమే క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లగా మమ్మల్ని ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కువ అంటే మమ్మల్ని అరెస్టులు కూడా చేపిస్తున్నాడు. ఆయన పాత కాంగ్రెస్ కార్యకర్తలని పండిగట్టుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి అరెస్టులు కూడా చేయించుకున్నాడు, మేము దూరం కావాలని అంటారు. ఎందుకన్నా అంటే పాత ఓల్డ్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే అది కోపమా మీకు? అట్లేం లేదు. ఇప్పుడు మార్కెట్ ఇచ్చాం, ఓన్లీ ఒక చైర్మన్ తప్ప మిగతా వాళ్ళంతా పాత వాళ్ళే. కొత్త వాళ్ళు ఉన్నారు దాంట్లో, డైరెక్టర్స్ అంతా. ఇంకోటి మన అమ్మవారి టెంపుల్ ఉంది, వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారు? పాత వాళ్ళే కదా అంతా. సో కొత్త వాళ్ళకి ఎక్కడ ఇచ్చినట్టు? ఓన్లీ ఒక చైర్మన్ అంటే ఒక ముదిరాజుకి ఇవ్వాలి, ఎందుకంటే ముదిరాజులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఇచ్చినందుకు ఇక పాత వాళ్ళందరూ పక్కన పెట్టినట్ట. మిగతా డైరెక్టర్స్ అంతా ఒక పాతలే. మీరు చూడండి, ఎక్కడ కూడా అట్లా లేదు. ఓన్లీ పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా 100% మా సపోర్ట్ ఉంటుంది. పని చేయకుండా ఊరికనే షోపుటబుల్ చేస్తే మాత్రం మా దగ్గర నడవదు. అన్నా ఎవరో కాదు, మీ పక్కల ఊరే రాజాపూర్ మండల అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య, ఆయన ఒక మండల అధ్యక్షుడు సీనియర్ కార్యకర్త, ఆయనను పిలుచుకొని
సంపేస్తే బిడ్డ నాటకాలు ఆడతాయి అని చెప్పి బెదిరించినంట. ఆయనకు దానివల్ల హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది, నేను సిక్ అయిపోయినా అన్నారు. అంటే నీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన. అట్లా ఎగ్జాంపుల్ నుస్రుల్లాబాద్ ఆశన్న, ఆ టైంలో అనిరుద్ధ్ అన్న పాదయాత్ర, ప్రజాహిత పాదయాత్ర చేస్తే దెబ్బలు ముందలుగా వచ్చినోడు, దెబ్బలు తిన్నాడు ఆ పర్సన్ కానీ, లేకపోతే ఇంకెవరు ఆశన్న అంట, ధరభాస్కర్, లేకపోతే ఇట్లా కత్తెర కృష్ణ, ఎంతో మంది మేము పార్టీ కోసం కష్టపడ్డలో ఉన్నారు. ఎగ్జాంపుల్ అయితే కత్తెర కృష్ణ అని, మరి ఆయన మీరు డైరెక్ట్ వేసేస్తాము అని ఇంటికి పిలుచుకొని మరి బెదిరించినట్టు అని ఎవరు మీకు మాకు సమాచారం చెప్పిర్రు. అంటే వేసేస్తామని చెప్పేసిండ్రా? అంటే ఆయన బెదిరించడం ఏమనంటే ఆయన లాస్ట్ కోసం ఎస్పీ కంప్లైంట్ ఇచ్చింది, నాకు దుష్యంత్ రెడ్డితో ప్రాణహాని ఉంది అని. ఇప్పుడు ఇప్పుడే చెప్పిన, తప్పు పని చేస్తే పార్టీ వాడైనా సరే, నా సొంతం అన్న అయినా సరే నేను పక్కన పెట్టేస్తా అనే సిద్ధాంతంలో మన ఎమ్మెల్యే ఉన్నాడు. మళ్ళా ఒక మండల్ ప్రెసిడెంట్ తప్పు చేస్తే మళ్ళీ ఎన్కేసుకురమ్మంటారు మమ్మల్ని. ఆయన దగ్గర ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు మోసం చేసినాడు జనాలని. మీకు ప్రూఫ్ చేయాలంటే ఇప్పుడే ఒక 2 ఫోన్ చేస్తా. ఈ కత్తర్ కృష్ణ ఎంతవరకు వచ్చింది ఇది? ఏడన్నా మీరు చెప్పమంటే ఎస్ఐకి చెప్తా, చెప్పకపోతే ఫోన్లు 2-3 సార్లు తిరిగి నేను వచ్చేసిన. చెక్ బౌన్స్ అయిందా? చెక్ బౌన్స్ అయిందనా? నీకు చూపెట్టు చెక్ బౌన్స్. అదే ఆ రోజు మనము ఇంటికి పిలిచినాం కదా, కృష్ణ ఇంటికి పిలిచి ఏం మాట్లాడినా నువ్వు చెప్పు. నేను బెదిరించిందా ఆయన్ని? నువ్వేడ బెదిరించావు? బెదిరియడానా? మాకు ఇప్పుడు మాలాంటి వాళ్ళతో అన్యాయం చేశారు అని చెప్పి మాట్లాడారు అంతే. మీరే బెదిరించారా? నేను సంపుతా గింపుతా అని బెదిరించిందా? సంపుతా గింపుతానన్నా మీరెందుకు అన్నారన్నా? కాకపోతే ఈ పద్ధత, ఇంతమందికి నువ్వు ఎంతమంది మోసం చేస్తావు? అనిల్ అన్న వాళ్ళ డాడీ కూడా మోసం చేశానని చెప్పారంట. నాకైతే 15 లక్షలు తీసుకున్నానా, 15 లక్షలు తీసుకొని నీకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి అబద్ధం చెప్పి ఆడ పోతే 3 ఎకరాల భూమి అమ్ముకున్నారు. ఇద్దరు కలిసి సత్యం కలిసి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి కాయ రాసి బాండ్ రాపించి నీకు ఇస్తామని చెప్పి ఆడ పోసి చూస్తే మొత్తం శ్రీనాథ్ రెడ్డికి అమ్మేసారు అదే భూమి. అమ్మేసిన భూమి నీ దగ్గర పైసలు తీసుకున్నారు. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. ఇంకా 2 ముగ్గురు చేయమంటారా? సరిపోతుంది. ఇది ఒక్కటి చాలు మాకు. అలా నేను ఓపెన్ చెప్తున్నా, దుష్యంత్ రెడ్డి గారిని నేనేదో అంటే మీడియా ముఖంగా ఏదో గలీజ్ చేద్దాం అన్నట్టు కాదు. సి ఈ ఆరోపణలు వస్తున్నాయనా? అన్న మాది కూడా వచ్చి ఒక ఎమ్మెల్యే తర్వాత అంటే ఇక్కడ నియోజకవర్గానికి ఆ స్థాయి ఉన్న వాళ్ళు మీరు, నేను వచ్చి మిమ్మల్ని ఏదో అడగాలన్నట్టు కాదు. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పింటే ఇది మీరు క్లారిటీ ఇస్తే ప్రజలకు తెలుస్తుంది ఏంటి అనేది, రియాలిటీ తెలియాలని మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని ఏదో గలీజ్ చేసి ఏదో క్వశ్చన్ అడిగి నేనేదో హీరో కావాలి మిమ్మల్ని గలీజ్ చేయాలనే .% ఇంటెన్షన్. రియాలిటీ తెలియాలి. నేను రాజకీయంలో దగ్గర 20 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను రాజకీయంలో ఉన్నప్పుడు అనిరుద్ధ్ రాజకీయంలో లేడు, ఆయన జాబ్ చేసుకుంటా ఉన్నాడు. నేను సర్పంచ్ చేసిన, 5 years సర్పంచ్ చేసిన. ఉమ్మడి బాల్నార్ మండల్ సర్పంచ్ల సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా చేసిన, జిల్లా ప్రెసిడెంట్గా చేసిన, ఏది యూనియన్ ప్రెసిడెంట్గా చేసిన మన లేబర్ సెల్. G10 టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన నేను 2 సార్లు. సో మొదటి నుంచి నేను రాజకీయంలో ఉన్నా. నాకు ఎవడు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎవడు ఎట్లాటోడే అనేది అన్నీ తెలుసు నాకు. మొన్న రీసెంట్గా ఒక మన కోత్వాల్ గారు ఉన్నప్పుడు, డీసీసీ ఉన్నప్పుడు నేను అధికార ప్రతినిధి కూడా చేసినాను. సో నాకు తెలుసు ఎవడు ఏ లీడర్కి వాళ్ళ ఊర్లో ఏ సత్తా ఉంది. ఇప్పుడు మీకు చెప్పేటోళ్ళు ఉన్నారు కదా, పక్కన పెడుతున్నారు అని చెప్పి, డెఫినెట్గా పక్కన పెడతాం. ఎందుకు పెడతాం? వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఏం లేకుంటే పక్కన పెడతాం. అంతేగాని ఎలక్షన్లో కష్టపడి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అంతేగాని హైదరాబాద్లో గాంధీ భవన్లో మెట్లెక్కి అక్కడ లీడర్లని ప్రసన్నం చేసుకుంటా వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలంటే మాత్రం నేను ఖచ్చితంగా అలాంటివి ఒప్పుకోను. అలా ఇప్పుడు నువ్వు ఊర్లో పని చేయి, నన్ను అడుగు, మేము పని చేసినాము పార్టీకి అని చెప్పి. అంతేగాని ఊర్లో పని చేయకుండా, ఊర్లో ఏమో పార్టీకి క్యాండిడేట్స్కి ఎవరైనా ఎంపీటీసీలో క్యాండిడేట్ పెడితేమో, ఇప్పుడు ఒక పేరు చెప్పినారు మీరు, ఆయన పేరు నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీరు తీసుకున్న 2-3 పేర్లు అసలు వాళ్ళ ఊర్లో వాళ్ళు వార్డు మెంబర్ కూడా గెలవారు. అలాంటి వాళ్ళు నేను కేసుకేం తిరుగుతా? అట్లాంటి వాళ్ళే మాట్లాడతారు మీ దగ్గరకు వచ్చి. పార్టీ కష్టపడ్డారు కదా. ఏం కష్టపడ్డారు? కొంతమంది ఉన్నారు, ఎవరైతే మీరు పేరు చెప్పినారు కదా, ఇప్పుడు 2-3 పేర్లు, వాళ్ళు అసలు వార్డు మెంబర్లు గెలిచిరమ్మనండి వాళ్ళ ఊర్లో పోయి. అదే క్యాండిడేటు ఒక ఎంపీటీసీని ఓడగొట్టిండు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ
కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని ఓడగొట్టిన క్యాండిడేట్ పేరు మీరు తీసుకున్నారు ఇప్పుడు. ఓకే, అయితే నేను దానికి సంబంధించి ఇంకోటి చెప్తాను. ఎస్, మన దుష్యంత్ రెడ్డి గారు ఆ టైంలో అభ్యర్థులు లేని టైంలో మీరు జెడ్పీటీసీని ఎంపీటీసీని పెట్టిండ్రు, ఆర్థికంగా చేసిండ్రు. ఎందుకంటే అప్పుడు మీరు జెడ్పీ చైర్మన్గా కూడా మిమ్మల్ని అనౌన్స్ చేసిండ్రు, చాలా కష్టపడ్డారు. మరి నౌపేట్లోని గురుకుంట దగ్గర ఎంపీటీసీ ఒకరిని యునానిమస్ అయితే ఎందుకు దుష్యంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రశ్నించలేరు? ఎందుకు ఆ రోజు మౌనం వహించారు? మేము ఎందుకు ప్రశ్నించలేదు? పోయినాం, రిటర్నింగ్ ఆఫీసర్కి పోయినాము. ఒక క్యాండిడేట్ నామినేషన్ వేసాక వస్తే అతని చేతుల నుంచి నామినేషన్ పేపర్లు గుంజుకొని చింపేశారు టీఆర్ఎస్ వాళ్ళు. చింపేస్తే మేము పోయినాం. పోతే అప్పటికి టైం అయిపోయింది. సార్ మేమేం చేయలేదు, మీరు కలెక్టర్కి కంప్లైంట్ చేయమంటే కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా దౌర్జన్యం చేసి ఇనామస్ గా చేసుకున్నారు వాళ్ళు అని చెప్పి ఇచ్చినాం. కానీ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చెప్పినట్టు విన్నారు కలెక్టర్లు కానీ ఎవరైనా కానీ. ఆ రోజు అయితే మాకు వచ్చిన ఆరోపణ ఏంటంటే దుష్యంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఆ ఏరియాలో కుమ్మకైపోయింది. ఎందుకు కుమ్మకైతే? నాకేం అవసరం కుమ్మకైతే? టీఆర్ఎస్ వాళ్ళతో నాకేం అవసరం కుమ్మకైతే? కుమ్మక రాజకీయాలు చేసేటోళ్ళం కాదు మేము. ఏదున్నా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ అటాక్ చేస్తాం రాజకీయంగా, అంతేగాని ఇట్లా కుమ్మకు ముందు ఒక మాట వెనకాల ఒక మాట, ముందు ఒక పార్టీ వెనకాల ఓ పార్టీ చేసుకొని చేసేటోళ్ళం కాదు మేము. అనే ఇప్పుడు ఇంకొకటేనా, చాలా మీరు నిజంగా పార్టీని అంటే అభ్యర్థులు లేని టైంలో పార్టీలు అభ్యర్థులను పెట్టి వాళ్ళని గెలిపినికి ట్రై చేసిండ్రు, రూలింగ్ లేని టైంలోనే పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నారు, కార్యకర్తలు కూడా చాలా మందిని. సో అంటే పార్టీ అభివృద్ధికి అంత ముందున్న మీరు ఎందుకు పదవులు పొందడంలో వెనకాల పడ్డారు? ఇప్పుడు మీరు నాకు తెలిసి ఏ పదవులు కూడా లేరంటారు, ఎందుకు అట్లా? ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలాగా పనిచేస్తాము, మనకి పదవులు అవసరమా అని చెప్పి. ఇప్పుడు తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మనకి అవసరమా పదవులు? ఓ కార్యకర్తలాగా కింది లెవెల్లో కింది స్థాయిలో పనిచేయాలనే దాని మీద పార్టీ పదవులు తీసుకోలేదు. అయితే మీరు ఏ పదవిలో లేరు? లాస్ట్ టైమే అంటే ఎలక్షన్ కంటే ముందు, ఈ మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు డిసిసి ఆఫర్ చేసారు, చేస్తే తీసుకోలేము మేము. ఆ రోజు వద్దనుకున్నాం. మాకు ఓన్లీ జడ్చర్ల మీద ఫోకస్ ఉండాలి, మళ్ళీ మేము జిల్లాలో తీసుకొని మళ్ళీ అన్ని తిరిగి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలి అని చెప్పి ఇక్కడ పని చేసాం. జిల్లా మొత్తం పనిచేసే బదులు ఇక్కడ పనిచేసి ఇక్కడ ముందు గెలుచుకున్నాం. ఇంట్లో గెలుచుకొని అంటారు కదా, ఇంట్లో గెలుచుకొని వీధిలోకి రమ్మంటారు కదా, ఆ విధంగా మేము ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం. ఇప్పుడైతే ఏం పదవులు లేరు కదా? ఇప్పుడేం పదవులు లేరు. అయితే ఎందుకు ఈ మ్యాటర్ నేను అడుగుతున్నాను, దానికి ఒక కారణం ఉంది, దాని ఇంకా ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి నడుస్తుంది. ఏంటంటే ఎవరైనా సరే కార్యకర్తలు ఏమైనా తప్పు చేస్తే డైరెక్ట్ మీరు వాట్సాప్లోనే ఏం నాటకాలు చేస్తున్నా పార్టీలకి సస్పెండ్ చేసి పడేస్తే సస్పెండ్ చేయండి సస్పెండ్ అని చెప్పి మీరు అంటారంట. నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు కొంపదీసి ఎవరికి తెలియకుండా మీడియాకు కూడా తెలియకుండా అధిష్టానం మీకు ఏమైనా క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఏమైనా పదవి ఇచ్చిందా ఈ విషయం కూడా మీ వాళ్ళే చెప్పారు. చాలా మంది నాకు చెప్పారు వాట్సాప్లోనే డైరెక్ట్ సస్పెండ్ చేసి తిక్క మాట్లాడితే అని అంటారు. ఆయన ఏం క్రమశిక్షణ కమిటీ సభ్యుల? ఎందుకంటే ఆయన నార్మల్గా ఆయన కూడా మాలాగా కార్యకర్త, ఇంకా మాకంటే జూనియర్ అని అంటున్నారు. ఇప్పుడు జూనియరా సీనియర్ అనేది పోతే అది అంటారు కదా, ఎప్పుడు వచ్చినావు అనేది కాదు ఏం చేసినావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు సస్పెండ్ చేస్తాను. ఒక చిన్న కార్యకర్త అంటే ఈజ్ ఆల్మోస్ట్ 20 to 23 years. ఓకే, ఒక 60 ఏళ్ళ సీనియర్ కార్యకర్తని కొడితే ఊకుంటారా చెప్పండి మీరు? గ్రూప్లలో అంటే మరీ వర్స్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు గ్రూప్లో. సో నేనేం చెప్పిన అంటే మళ్ళీ ఈసారి ఇలాంటివి పెట్టద్దు, సస్పెండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పిన. సస్పెండ్ అని చేయలే, సస్పెండ్ చేయాల్సి వస్తుంది పార్టీ నుంచి అని చెప్పి పెట్టినాం. మళ్ళీ ఏదో చేస్తే గ్రూప్లో నుంచి డిలీట్ చేసినారు మన వాళ్ళు. అంతేగాని సీరియస్గా పోయి వాళ్ళని పిలిచి మళ్ళీ అని చేసింది ఏం లేదు. తర్వాత ఆయన్ని మళ్ళీ ఆ పిల్లోడే మీరందరూ ఆశన్న అని చెప్పి ఆ పిల్లోడే మళ్ళీ తప్పు అయిపోయింది సార్ అని చెప్పి మళ్ళీ వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. నేను మీ గురించి అంటే తెలుసుకుందాం, ఒక ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే నాకు కూడా కంప్లీట్ అవగాహన ఉండాలి దుష్యంత్ రెడ్డి గారి పైన. ఏంటంటే ఎమ్మెల్యే సోదరుడు, పార్టీకి సీనియర్, అప్పుడు కూడా కష్టపడ్డాడు 2017-18. అత్త మాత్రం తెలుసు, కానీ ఇంకా తెలుసుకోవాలని నేను తిరుగుతుంటే చాలా మంది నాకు ఒక మాట చెప్పాను, మీకు దుష్యంత్ రెడ్డి గారి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే గో టు నౌపేట్ గడ్డ దుష్యంత్ రెడ్డి అడ్డ, ఆడికి ఓండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన నౌపేట్ మండల్లో ఎమ్మెల్యే, నార్మల్గా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటారు, కానీ నౌపేట్ మొత్తానికి ఎమ్మెల్యే మన దుష్యంత్ రెడ్డి గారు అని అన్నారు. ఎందుకని అట్లా అనుకుంటారు జనాలు, కానీ అట్లా ఏం లేదు. ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారితో డిస్కషన్ చేసే ఏ ఊర్లో ఏం డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ అక్కడ నేను జెడ్పీటీసీగా పోటీ చేసినా కాబట్టి ఓడిపోయినా కూడా నేను అక్కడనే పని చేసుకుంటూ వచ్చిన. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా అనిరుద్ రెడ్డి గారు నన్ను అదే మండలంలో ఇన్ఛార్జిగా పెట్టినారు. అట్లే నడుస్తూ ఉంది.
సో అందరు అట్లా అనుకుంటారు, ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏది కూడా ఎమ్మెల్యేని అడగకుండా ఎమ్మెల్యేని డిసిజన్ తీసుకోకుండా మనం ఏం డిసిజన్ తీసుకోము. ఎందుకంటే ఆన్ ది హోల్ ఎమ్మెల్యే ఇస్ ది బాస్ కాన్స్టిట్యున్సీలో. నవపేటకు ఎమ్మెల్యే గారు వితౌట్ దుష్యంత్ రెడ్డి పర్మిషన్ హీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ నవపేట మండల్ అన్నట్టు ఏదో అల్టిమేటం జారీ చేసినట్ట. ఎక్కడ ప్రూఫ్ ఉంటే చూపెట్టండి అట్లా. అంటే మీకు చెప్పకుండా రాకూడదు, మొత్తం నేనే చూసుకుంటా, నువ్వు ఇక్కడ సైడ్ కూడా రాక. ఇప్పుడు రేపు ఆయన నన్ను పోతుంటే నేను పోను కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్న నువ్వు వాడికి పో, ఆ మండలి పోకు, వేరే మండలి పోతే ఆ మండలి పోవాల్సింది అని. అంతేగాని నేను ఎమ్మెల్యేని శాసించింది అని, ఆయన ఎమ్మెల్యే నేనా? అవన్నీ తప్పుడు ఆరోపణలు, జస్ట్ కావాలని. అంటే వీళ్ళిద్దరు బాగా పనిచేస్తున్నారు, ఇద్దరికి పేరు వస్తుంది అని చెప్పి ఇవన్నీ కొంతమంది కుట్రలు చేస్తుంటారు. అంటే ప్రతి పార్టీలో ఉంటారు. ఇప్పుడు కప్ప పైకి ఎక్కుతుందంటే ఇంకో కప్ప కిందకి లాగుతూ ఉంటారు. కప్ప అదే జాతి కదా, ఎందుకు లాగుతుంది? అందుకే ప్రతి పార్టీలో ఉంటారు. మన పార్టీలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో కాదు, ప్రతి పార్టీలో ఉంటారు. ఒకరు పైకి పోతున్నట్టు వీడు పైకి పోతున్నట్టు లాగాలని చూస్తుంటారు, ఏదో ఒకటి వాళ్ళ మీద బ్లేమ్ చేయాలని చూస్తుంటారు. సేమ్ అదే ఉంటుంది. రాజకీయమే అంతే కదా. వాట్ ఈస్ పాలిటిక్స్ అంటే ఏంది? ఒకడు ఎదగకుండా మనం ఎదగాలనేది ఉంటుంది వాళ్ళ కాడ. సో దట్ ఈస్ కామన్, పాలిటిక్స్ అనేది కామన్. అది అంటే ఇంకోటి, మీరు అనుడుదన్న కానీ మీరు కానీ ఎలక్షన్ సమయంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి గురించి అసలు దునియా ఆరోపణలు చేశారు. అది ఆరోపణలు నిజాల అంటే భూ కబ్జాలు అంటారు, ఇసుక దందా అన్నారు, నల్లమట్టి అంటిది, అసలు అక్రమ అరెస్టులు, మెనీ థింగ్స్ మస్తు చెప్పారు. మరి ఈ రోజు వరకు ఆయన మీద ఒక్క కేసు కూడా కాలేదు. అంటే మీరు చేసిన నిరాధారమైన ఆరోపణలు అప్పటివరకు గెలవడానికి చేసినాయా, లేకపోతే మీరు మంచిగా కలిసిపోయారు లోపల, పైకి మాత్రం మాట్లాడుకుంటలేదు? ఆల్ ఎంక్వైరీస్ ఆర్ గోయింగ్ ఆన్. ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు నల్లమట్టి అని చెప్పి, అదేదో లక్ష్మారెడ్డి అదృష్టం ఏమో నాకు తెలియదు. కానీ మేము గెలిచినప్పటి నుంచి నల్లమట్టి ప్రతి ఒక్క, మీరు చుట్టుపక్కల నవాపేట మండలే కాదు, ఈవెన్ జడ్చల మండలిలో పోతే ప్రతి చెరువుల నుంచి నల్లమట్టి తీసుకున్నాం. కానీ ఈరోజు మేము దాని మీద ఎంక్వైరీ చేయాలనుకుంటే ఏ చెరువులో పోయినా ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఒక మైనింగ్ ఆఫీసర్ పోయి చెక్ చేయాలంటే అది ఎంత లోతు తోయినారు, ఎంత వెడలు తోయినారు, అవన్నీ చూడాలంటే సాధ్యం కావట్లేదు. ఎందుకంటే ప్రతి చెరువు ఈరోజు ఫుల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫుల్ ఉన్నాయి. ప్రతి చెరువు అన్ని ఓవర్ఫ్లో పోతాయి. ఎట్లా చేయమంటే చెప్పండి. ఇంకోటి, ఉదండపూర్ ప్రాజెక్టులో గవర్నమెంట్ భూములు అనేకమైనవి, దగ్గర 200 నుంచి 300 ఎకరాలు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎందుకంటే ఎంక్వైరీ అంటే ఇక ఏదో మనం చెప్పినామని చెప్పేసి లక్ష్మారెడ్డి ఎంబడి దిగటోళ్ళ మీద రాసేసారు కదా. పక్కా ఎవిడెన్స్ తోటి తీస్తారు. అది ఆల్రెడీ జరుగుతుంది. ఖచ్చితంగా దాని మీద చర్య ఉంటుంది. రేపు ఇండ్లు వేరే ఊర్ల నుంచి వచ్చి ఇండ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారా, ఇండ్లు అప్లై చేసిన వాళ్ళు, వాళ్ళు మొన్న ఎంక్వైరీ చేసి కొంతమంది డిలీట్ కూడా చేయడం జరిగింది. సో జరుగుతూ ఉన్నాయి. అంటే ఈయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈయన కింద వ్యక్తులు పనిచేసేటోళ్ళు అంతా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది అంతా ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకోటి, ఈరోజు ఓన్లీ జడ్చర్ల మండల్ గురించి మాట్లాడితే 2300 నుంచి 2500 ఎకరాలు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. అన్ని ఈ ధరణి వచ్చినాక అవన్నీ అనగ్రంథాలు అయిపోయినాయి. లోపల బై నంబర్లు ఇష్యూ చేసిండ్రు, ఎవరికో ఎక్కిచ్చేసిండ్రు, పట్టా భూములు అని చెప్పి. దాన్ని పాత రికార్డులు ఇస్తేమో కొన్ని రికార్డులు దొరికితే అందులో పురంబోకో లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటుంది. పాస్బుక్ లో మాత్రమే పట్టా అని వస్తుంటది. అవి కూడా ఎంక్వైరీ చేస్తుంటే కొన్ని పేపర్లలో కొన్ని రికార్డులలో అసలు రికార్డులు చింపేశారు. అయినా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. మొత్తం తీసినారు, ఎమ్మెల్యే గారు తీసినారు, మొత్తం దాని మీద ఎంక్వైరీ అవుతుంది. అయితే ఓవర్ నైట్ గా ఇప్పుడు 10 ఏళ్ళు కుంభకర్ణంలో తిన్నోళ్ళు 10 నెలల్లో తీయాలంటే సాధ్యం కాదు కదా ఎవరికైనా కూడా. ఇంకొక 5-6 నెలల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడ భూములు తిన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ఖచ్చితంగా అది కూడా బయటపడుతుంది. నిన్న కూడా ఒక నసులాబాద్ లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ లోపల రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్లు ఇచ్చినది నిన్న కూడా ఒకటి ఇష్యూ వచ్చింది. అది కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినాము, దాని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి. సో ప్రక్రియ నడుస్తూ ఉంది. ఇంతకుముందు అనిరుద్ధ్ అన్న కూడా ఆ టైంలో అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతూ బాలన్న గారు కూడా ఒక చెరువును కబ్జా చేస్తున్నారు, అండ్ మోర్ ఓవర్ అది కూడా ఒక FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నది అని అన్నారు. ఇది తీసినప్పుడు సేమ్ ఇట్లా చూస్తే మన చర్చల నల్లకుంట దగ్గర ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డి నల్లకుంట 4 ఎకరాలు కబ్జా పట్టించుకొని అధికారులు
వైనం వింత చూస్తున్న అధికారులు లేకపోతే పట్టించుకుని ఎమ్మెల్యే ఇవన్నీ మస్తు పేపర్లు వచ్చినాయి. అంటే ఏంది అంటే ఇసుక కాడ చూసినా లేకపోతే ఈ చెరువు అదే నల్లకుంట దగ్గర కబ్జా ఏం చూసినా మీ పేరే ఎందుకు వినబడుతుంది? ఇప్పుడు మీరు నల్లకుంట అంటున్నారు, అవును. రికార్డు చూడండి మీరు. ఓకే, మళ్ళీ అతను టీఆర్ఎస్ ఎవరి పేరు మీద భూమి, అది టీఆర్ఎస్ వన్ పేరు మీద ఉందో నా పేరు మీద ఉందో తెలుస్తుంది మీకు. అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవంగానే 2 నెలలకే ఆ నల్లకుంట కబ్జా అవుతుందని చెప్పి కలెక్టర్కి లెటర్ పెట్టిండు. ఒకవేళ నాదైతే లెటర్ ఎందుకు పెడతాడు? ఇప్పుడు మా అన్నది వదిలేసిండని చెప్తాడు, మళ్ళీ లెటర్ ఎందుకు పెట్టిండు? చర్యలు తీసుకునేది కదా. వాళ్ళు ఎవడో గోడ పెట్టి నా పేరు వాడినాడు. మట్టి ఏదో కొట్టినట్టు ఫస్ట్ మట్టి కట్టి కూడా కడితే 2 నెలలే, అంటే గెలిచిన 2 నెలలే కలెక్టర్కి లెటర్ రాసిండు, ఈ పలానా కుంట కబ్జా అవుతుంది, సీరియస్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి కలెక్టర్ రాసిండు. మరి చర్యలు ఇప్పటివరకు అంటే నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇస్తే ఏమైంది, వాళ్ళు కోర్టుకు పోయినారు, స్టే తెచ్చుకున్నారు. స్టే వేకెట్ అయింది మొన్న. స్టే వేకెట్ అయితే రీసెంట్ గా ఒక 2 months 3 months అయినట్టుంది. స్టే వేకెట్ అయ్యి అంత అయింది. గోడ తీసేసారు. ఇప్పుడు మట్టి తీయాలి, ఇంకా యాక్చువల్ మట్టి వాళ్ళతో తీపియాలి. అది ఏదో వాళ్ళు ఇక అది గవర్నమెంట్, అది రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పని. అది ఇంకా ప్రతి దాంట్లో కూడా మట్టి తీసే కాడ కూడా మనం పోతే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ దేనికుంది, పోలీస్ డిపార్ట్మెంట్ దేనికున్నట్టు. మీ ఆశలన్నీ అడియాశలు అయినట్టుండే. అంటే మనమోడు తెలుస్తుంది, దైవమోడు తెలుస్తుంది అని జెడ్పీ చైర్మన్ లాస్ట్ టైం మీ పేరు అంటే రూలింగ్ లో లేనప్పుడు మీ పేరు చెప్పినారు, అంతే మీరు మస్తు కష్టపడ్డారు. ఇప్పుడు రూలింగ్ వచ్చిన తర్వాత లాస్ట్కి వస్తే మీకు జెడ్పీటీసీ అక్కడ ఎస్సీ మహిళా చేసిండ్రు, జెడ్పీ చైర్మన్ కూడా బీసీ మహిళా చేసిండ్రు. మరి ఎట్లా అంటే మీరు ఏంది జెడ్పీ చైర్మన్ అయిదాం అనుకున్నారు? మరి అంటే ఇప్పుడు మనం జెడ్పీ చైర్మన్ అయిదాం అనుకుంటాం, ఇంకే మినిస్టర్ అయిదాం అనుకుంటాం, అన్నీ అనుకుంటాం. కానీ దేవుడు ఎట్లా దారి చూపిస్తే అట్లా పోతా ఉంటది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మన జిల్లాలో 3 ఎమ్మెల్యేలు రెడ్డిసే ఉన్నారు. మన అనిరుద్ మొన్న ఏం చెప్పిండంటే ఒక జెడ్పీ చైర్మన్ ఒక బీసీకి ఇస్తేనే బీసీలకు కూడా మనము విలువ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు ఒక పదవి ఇవ్వాలని చెప్పి జెడ్పీ చైర్మన్ బీసీకి వేయాలని చెప్పి ఆయన మొన్న అనౌన్స్ కూడా చేశారు. సరోజమ్మ ఎవరో మిర్జిలా మీకు అనౌన్స్ చేసినట్టున్నారు. అంటే అది అనౌన్స్ చేయలే, జిల్లా చైర్మన్ ఒక బీసీకి ఇవ్వాలని చెప్పిన అది ఆ టైం అనుకున్నాం. అంటే ఇది రిజర్వేషన్స్ రాకముందే అన్నాడు, అది రిజర్వేషన్ బీసీ మహిళకే వచ్చింది ఆడ. సో మిడ్ జిల్లా బీసీ మహిళ వచ్చింది. సో ఛాన్సెస్ ఉంటాయి, చెప్పలేం అక్కడి నుంచి నిలబడేటోళ్ళకి అదృష్టం ఎట్టుందో. ఎందుకంటే నేనేమనుకున్నా ఆమె పేరే అన్న అనౌన్స్ చేసిండ్రు, అంటే ఆమె ఫేమస్ లీడరా లేకపోతే ఏంటి? బీసీ క్యాండిడేట్ ఇప్పుడు మన మండలి నుంచి బీసీ క్యాండిడేట్ అని అనౌన్స్ చేసిండు, అంతేగాని అల్టిమేట్లీ హైకమాండ్ ఎవరికి చైర్మన్ ఇవ్వాలో పార్టీ డిసైడ్ చేస్తారు, అంతేగాని మనం డిసైడ్ చేయం కదా. అన్నా ఇంకొకటి కూడా ఈ మధ్యలో మాట్లాడితే కొందరు నాతో మాట్లాడుతూ ఓ మాట అన్నారు, దుష్యంత్ రెడ్డి గారికి ఏ పదవి ఉందని అసలు ప్రోటోకాల్ పాటించకుండా 7 రోడ్లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు కూడా ఆయన పోయి టెక్కాయలు కొడుతున్నాడు, వాళ్ళ అమ్మగారు కూడా టెక్కాయలు కొడుతున్నారు. అసలు వాళ్ళకు ఏ అధికారం పైన వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటున్నారు. అంటే మేము శిలాపలకాలను ఓపెన్ చేయట్లేదు, ఎక్కడ చూపెట్టండి శిలాపలకాలు. వాళ్ళ ఊరలు ప్రేమతో పిలుచుకుంటున్నారు, కొబ్బరికాయ కొట్టి ఇస్తే మేము వర్క్ స్టార్ట్ చేసుకుంటాం అని చెప్పి మా ఫ్యామిలీలో పిలుచుకుంటున్నారు. మీ ఫ్యామిలీలో పిలుచుకోవాలా, వేరే లేరా అక్కడ? ఏమో వాళ్ళని అడగాలి మీరు ఎందుకు పిలుచుకుంటలేరు అనేది. ఇప్పుడు మా మీద ప్రేమ ఉండొచ్చు వాళ్ళకి, వీళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంటే యాజ్ పర్ ప్రోటోకాల్ అయితే మేమేం పోవట్లేదు, కానీ వాళ్ళు పిలిచి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళు పిలిస్తే పోతున్నాం. ఈవెన్ ఇండ్లు కట్టేటోళ్ళు ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి, ఇంద్రమ్మ ఇండ్లు మా మదర్ని రోజు ఒక 5-6 మంది పిలుస్తూ ఉంటారు. అంటే మా ఫ్యామిలీలో ఉన్నది ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ కింద గ్రౌండ్ లెవెల్లో మా ఫ్యామిలీ మొత్తం పనిచేస్తాం. సో వాళ్ళు ప్రేమతో పిలుచుకుంటున్నారు, కొబ్బరికాయ కొట్టి పూజ కానీ పిలుస్తున్నారు. దానికి పిలిస్తే మనం పోకుంటే బాగుండదు కదా. అలా ఇంకోటి నేను రీసెంట్గా మీ గురించి మొత్తం అంటే యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేస్తాను, నాకు తెలిసి ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు ఇస్తున్నది, అంటే డైరెక్ట్గా బైట్స్ కాకుండా. అయితే 2019 ఆ టైంలో అంటే మీరు జెడ్పీటీసీ నిలబడ్డప్పుడు నేను చూస్తే మీరు ఒక ఛానల్కి నార్మల్గా ఇంటర్వ్యూలకు అంటే అక్కడ ప్రచారంలోనే మాట్లాడుతూ మాట చెప్పారు, అసలు ధరణి ఇంతకుముందు మన టాపిక్ కూడా వచ్చింది కదా అడుగుతున్నా, ధరణి అనేది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంది, ఈ ధరణి పోయి ఇంకేదన్నా వచ్చింటే బాగుండు, ఇది ప్రజలకు రైతులకు అనేది చాలా మోసం జరుగుతుంది అని అన్నారు. నిజంగా మీరు అన్నట్టే అంటే అప్పుడు ఏం అంటే మీరు ఏమన్నా ఇటువంటి రావాలని కోరుకున్నారా, మీరు అనిరుద్ధన సజెషన్స్ చేసిండ్రా, లేకపోతే మీరు జస్ట్ ఇట్లా ర్యాండమ్గా అన్నారా తెలియదు, కానీ ఇప్పుడు ధరణి పోయి భూభారత్ వచ్చింది, మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆ టైంలో ఎవరు ఏ లీడర్ అనలేదు, ఫస్ట్ టైం ఇది 2025 మీరు నేను చెప్తుంది 2009 అంటే 7 years బ్యాక్ ఈ మాట మీరు మాట్లాడారు, 6 years 7 years బ్యాక్. సో మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆ రోజు
జెడ్పీటీసీ క్యాన్వాసింగ్ తిరిగేటప్పుడు చాలా ఊర్లలో పోతుంటే, సార్ నా భూమి నాకు ఎక్కలేదు, మా బ్రదర్కి ఎక్కింది, ఇంకొకరికి మా పాలోళ్ళకి ఎక్కింది, అది ఈరోజు సవరణ చేయాలంటే కాదని అంటా ఉన్నారు. అంటే అప్పుడు అనిపించింది, ఈ ధర్ని తీసుకొచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది చాలా మంది వేరే దగ్గర పోయి బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ భూములు బ్లాక్ చేసేసి వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు బ్లాక్ చేసేస్తారు. ఈ ధర్ని తీసుకొచ్చిన ఏంటంటే వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడేమో బ్లాక్ పెడతారు, ఇష్టం లేనప్పుడు బ్లాక్ తీస్తారు. అట్లా చాలా మందికి నష్టం జరిగింది ఆ రోజు. ఆ రోజు నేనేమన్నా అంటే ఇలాంటి ధర్నీని తుంగలో దొక్కాలి అని చెప్పి ఆ రోజు అంటే నా ఓన్ ఒపీనియన్ గా నేను చెప్పడం జరిగింది ఆ రోజు. అదే విధంగా మొన్న ఎలక్షన్లప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నీ మీద సేమ్ నేను ఆ రోజు ఏదైతే అనుకున్నా అదే వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని అంటే ఇప్పుడు సవరణ చేయాలన్నా ఏది చేయాలన్నా లేదు ఆ రోజు. ఈ రోజు ఏది ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా దానికి సవరణ చేసేది ఒక కలెక్టర్ కి ఆర్డీఓకి ఇప్పుడు పవర్స్ ఇచ్చింది కాబట్టి చాలా మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి ఇప్పుడు వచ్చినాక. అవును అన్న, ఇంకొకటి నిన్ననే జరిగిన ఒక ఇష్యూ, చికెన్ వేస్టేజ్ లో అసలు ఏ అధికారంతో దుష్యంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతున్నారు, అసలు చికెన్ వేస్టేజ్ కు ఆయనకి ఏం సంబంధము, గుడ్ విల్ కింద కూడా వేరే వాళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీ మీద చాలా గట్టి ఆరోపణ, అది జస్ట్ నిన్ననే జరిగింది. అసలు చికెన్ వేస్టేజ్ ఇష్యూ ఏంది, మీరు ఎందుకు అంటే చికెన్ వేస్ట్ ఏమైందంటే ఒక 4-5 days అంటే నేను యాక్చువల్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, ఒక 4-5 days నుంచి గ్రూప్లలో ఏదో లోకల్ గ్రూప్లలో దుష్యంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడు, చికెన్ వేస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు 2-3 గ్రూప్లలో పెట్టిండ్రు. పెడితే నేను ఇప్పుడు నేను మాట్లాడడం నాకు సంబంధం లేని ఇష్యూ అది, నేను తీసుకోలేదు దాంట్లో. నన్ను ఉత్తగానే నా పేరు వాడితే మళ్ళీ నేను ఎట్లా గమ్ముకుంటాను. నేను వచ్చినాను మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అసలు ఏం జరుగుతుంది అని అడిగిన. సరే ఒక పరశురామ్ అనేటోడు టెండర్ వాడిండు, అమౌంట్ కట్టలేదు అని చెప్తే మళ్ళీ ఆ పరశురామ్ అనేటోడు ఒక 2 days బ్యాక్ నాకు ఫోన్ చేసిండు, ఏందని అడిగిన. సార్ మీతో కలవాలని అన్నాడు. ఆ రోజు నేను అంటే ఒక 4-5 days బ్యాక్ నిన్న వచ్చిన తర్వాత, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత కలవాలి సార్ అన్నాడు. సరే అంటే మామూలు కలవాలంటే సరే అని కలుస్తాం మనం. వచ్చిండు నా దగ్గరికి, వచ్చి నాకు ఒక 3 lakhs ఆఫర్ చేసిండు. దేనికి అని అడిగిన. సార్ ఖర్చులకు అని అన్నాడు. నువ్వు టెండర్ తీసుకున్నావు కదా, నువ్వు ఆడ అమౌంట్ కట్టి నువ్వు పని చేసుకోకుండా నాకే దగ్గరికి ఎందుకు వచ్చినావు అని చెప్పి తిట్టినాక నెక్స్ట్ డే కమిషనర్ ఆఫీస్కి పోయినా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, టెండర్ వేసి 15 days అవుతుంది, ఎందుకు దానికి పెండింగ్ ఉంది అని అడిగితే అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారంటే, సరే ఈయన టెండర్ వాడిండు, 48 hours లోపల వాళ్ళు 1/4 of the అమౌంట్ పే చేయాలి ఏది మున్సిపాలిటీకి. పే చేయకుండా ఊరికైనా టైం పాస్ చేస్తున్నాడు. నేను ఒకటే చెప్పిన, మళ్ళీ టైం పాస్ చేసినప్పుడు యాజ్ పర్ యువర్ రూల్స్, మీ రూల్స్ కూడా ఉన్నాయి, రూల్స్ పేపర్ కూడా తెప్పించిన. పారా 10లో ఏముందంటే 48 hours లోపల కట్టకుంటే టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పోవాల్సిందే. సో మళ్ళీ ఇన్ని రోజులు మీరు ఎట్లా టైం ఇచ్చారు, మీరు 15 days ఎందుకు ఇచ్చిన టైం అయినా కానీ అడిగినాను. ఇవన్నీ ఇస్పెట్ అయినా లీడర్ల చుట్టూ తిరుగుతున్నాడు. కొంతమంది విలేకరులను కూడా ఎన్నికేసుకొని వాళ్ళకి ఏమైనా ఇస్తానడేమో. మళ్ళీ మీరు బాధపడకండి, అందరూ విలేకరులు అందరూ మీలాగా ఫేర్ గా ఉంటారు అనుకోకండి, కొంతమంది ఉంటారు, వాళ్ళని వేసుకొని వచ్చిండు ఆడికి. నేను ఒకటే అడిగినా, నువ్వు టెండర్ వాడినావు, నువ్వు అమౌంట్ కట్టి నువ్వు పని చేసుకో, లీడర్ల చుట్టూ వీళ్ళందరి చుట్టూ అవసరమే ఉంది తిరగని అడిగిన. ఆన్సర్ లేదు అందరు. సో అన్నెసెసరీ ఇది ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. ఇప్పుడు మైబ్నర్లో కూడా తీసుకోండి మీరు, అసలు టెండర్ వేసేది ఒకడు ఉంటాడు, తీసుకుపోయేది ఒకడు ఉంటాడు. వీళ్ళంతా టెండర్ వేసే వాళ్ళంతా మాఫియానే, అందరు ఒకటే. సో తొందరలోనే దీని మీద కూడా గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెండర్ వేసే బదులు డైరెక్ట్ మున్సిపాలిటీ కలెక్ట్ చేసి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ కి డైరెక్ట్ మున్సిపాలిటీ సప్లై చేస్తే మున్సిపాలిటీకి లాభం కూడా పెరుగుతుంది. ఇంకా ఈ మధ్యలో బ్రోకర్లు వీళ్ళు లేకుండా అదే ఆ ప్రపోజల్ కూడా పంపిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంటే కొందరు మాట్లాడుతూ ఎట్లా చెప్పారంటే, ఒక నియోజకవర్గాన్ని ఎట్లా పంచుకుంటారని ఎగ్జాంపుల్ చెప్పారు. బాలానగర్ తీసుకుంటే మన జడ్చర్ల నియోజకవర్గం సార్, బాలానగర్ శంకర్ నాయక్, రాజాపూర్ మీ అమ్మగారు, అండ్ జడ్చర్ల కాడికి వచ్చేసరికి అనిలు వంశీ,
నవపేట అయితే దుష్యంత్ రెడ్డి గారు, అండ్ మిర్జిల్ వచ్చేసి అల్వాల్ రెడ్డి అంట, అండ్ మన ఊరుకొండ వచ్చేసి నిఖిల్ రెడ్డి అంట. సో ఇట్లా మీరందరూ ఒక్కొక్క మండలిని పంచుకొని మొత్తం సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇవంతా మళ్ళీ అనిరుద్ధ్ అన్న దగ్గరికి వెళ్తుంది అని అంటున్నారు. ఏం సెటిల్మెంట్ చేశారు? ఇంకేం సెటిల్మెంట్ చేస్తారు కానీ మీరు అడిగినప్పుడు అది కూడా ఉండాలి కదా, పలానా సెటిల్మెంట్ చేశారు అంటే ఇక్కడ ఏం జరిగినా ఇది మొత్తం వీళ్ళ కనుసరణలోనే జరగాలి. ఇప్పుడు మీరు అన్నట్టు బాలనగర్ మండలు శంకర్ నాయక్ ఆడ బాలనగర్ మండల ప్రెసిడెంట్ ఆయన. తర్వాత ఇది రాజాపూర్ లో ఇదే దొంగ ఉన్నాడు కదా, దొంగ వల్ల పక్కన పెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి మమ్మీ చూస్తా ఉన్నాడు. తర్వాత జడ్చర్ల మీరు అనిల్ అంటున్నారు. అనిల్ ఇంతకు ముందే యూత్ కాంగ్రెస్ లో ఒక 10 అనుభవించాడు. వాళ్ళు ఏదో యూత్ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ పెద్ద మనుషులు అయితే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే వాళ్ళు మండలంలో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ జడ్చర్ల మాత్రం ఇంకా జడ్చర్ల ఇక్కడికి వచ్చినప్పుడల్లా అసలు మొత్తం ఇంక ఈవెన్ మీ పేరు కూడా వినబడతలేదు, అనిల్ పేరు వంశీ పేరు బాగా వినబడుతుంది. ఏడాది కట్అవుట్లు ఫ్లెక్సీ తీసి మొత్తం వాళ్ళే కదా అంటే ఎప్పటికి ఎంబెడ్ ఉండేటోళ్ళు వాళ్ళు ఇక వాళ్ళకి కట్అవుట్లు పెట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంతేగాని వాళ్ళేం ఇప్పటివరకు ఎక్కడ ఒక దౌర్జన్యం చేయలేదు, ఎక్కడ ఒక దగ్గర వసూలు చేసినట్టు ఉంటే ప్రూఫ్ చేయండి, అది కూడా 100% యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద. అయితే నేను ఇంకోటి ఇప్పుడు మీరు మిడ్జిల్లో అల్వాల్ రెడ్డి అంటున్నారు. మిడ్జిల్లో మండల ప్రెసిడెంట్ అల్వాల్ రెడ్డి, మళ్ళీ ఆయన చూసుకోకుండా ఇంకెవరన్నా చూసుకుంటారు చెప్పండి. తర్వాత నిఖిల్ రెడ్డి అంటారు, నిఖిల్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడ. అయితే కార్యకర్తలకు సమస్యలు ఉంటే చేస్తే పర్వాలేదు, అది అప్రిషియేట్ అసలు. కానీ అది కాకుండా ఇంకేమైనా చేస్తారా అన్నట్టు ఏం చేయరు అసలు. 2 సంవత్సరాలు అయింది మా గవర్నమెంట్ వచ్చి, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా ఎవరు బెదిరించి పైసలు తీసుకున్నది లేదు. అవును అన్న, ఇంకోటి అవినీతి అంటే చాలా ఇంపార్టెంట్ జ్ఞాపకం వచ్చింది నాకు. అన్న అనిరుద్ధ్ రెడ్డి గారు సమయంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ పోలేపల్లి స్టేజ్లో ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు 70 లక్షలు తీసుకుంటుండే సంవత్సరానికి 70 లక్షలు తీసుకుంటుండే. నాకు ఆఫర్ చేస్తే కూడా నేను వద్దన్నా అని చెప్పాను. కానీ నాకు వచ్చిన సమాచారం అన్న వద్దన్నాడు, కానీ అన్నోళ్ళు అన్న అంటే ఎమ్మెల్యే గారు వద్దన్న, దుష్యంత్ రెడ్డి గారు మాత్రం అదే మీరు మాత్రం వసూలు చేస్తున్నారంట మళ్ళా అని మీ మీద ఒక ఆరోపణ ఎంతవరకు వస్తుంది పోలేపల్లి. సరే, మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. సంగతి వాస్తవంగా ఖచ్చితంగా 60-70 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము లక్ష్మారెడ్డికి ఇచ్చేది. ఎందుకు ఇచ్చేదంటే ఈడ వర్క్ చేసే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఈ ప్రతి ఒక్క కంపెనీ ఎందుకు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు SEZ ఎందుకు వచ్చింది మహబూబ్నగర్ జిల్లాలో, ఇక్కడ పబ్లిక్ కి ఎంప్లాయ్మెంట్ రావాలనేది వచ్చింది. కానీ ఇక్కడ జరిగింది లాస్ట్ 10 years నుంచి మొత్తం బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఇంకేదో ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పనిచేస్తున్నారు. మన కార్మికులు అవుతున్న ఓన్లీ క్లీనింగ్ కి, షిఫ్టింగ్ కి, గూడ్స్ షిఫ్టింగ్ కి మాత్రమే పనిచేస్తున్నారు. ఎందుకట్లా? ఎందుకంటే గత ఎమ్మెల్యే పనితీరు అది. ఈయన డబ్బులు తీసుకోకుండా మా పిల్లలని, మా నియోజకవర్గ ప్రజలకి ఆడ జాబ్స్ ఇవ్వండి అని చెప్పింటే ఈరోజు వాళ్ళకి జాబ్స్ ఉంటుండే. ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత డబ్బులు తీసుకోలేదు ఎవరి దగ్గర. నేను కూడా అసలు నేను పోయిన అంటున్నారు, ప్రతి కంపెనీ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, మరి తీయండి. ఏ సీసీ కెమెరాలు నేను ఇంకా పోయి తీసుకుంటారా అవన్నీ లోపల ఇప్పుడు తీయండి, బయట ఉంటాయి ఎందుకు. ఇప్పుడు రోడ్డు మీద కూడా అన్ని సీసీ కెమెరాలు పెడుతున్నారు. నా కార్ నంబర్ ప్రతి ఒక్కరికి తెలుసు, నా కార్ నంబర్ 30 ఉంటుంది, అనిరుద్ధ్ 30. ఈ మధ్య 999 వచ్చింది అండి. ఎక్కడ పోయినా ఇవాళ రేపు సోషల్ మీడియా ఏం లేదు, ఈ పలానా కంపెనీలకు పోయిండి అని చెప్పి TRS వాళ్ళే పెట్టొచ్చు కదా, ఎందుకు పెడతలేరు మళ్ళీ అది. ఈరోజు దగ్గర 350 నుంచి 400 మందికి ఉపాధి జాబ్స్ ఇప్పించినాడు అనిరుద్ధ్ కంపెనీస్కి. అది మేము నాన్ కరప్టెడ్ కాబట్టి ఇస్తున్నాడు, లేదంటే వినరు వాళ్ళు. కంపెనీ వాళ్ళు ఎవరు వినరు. నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే సార్ వీళ్ళు పనిచేయరు, లోకల్ వాళ్ళు డుమ్మాలు ఎక్కువ, హాలిడేస్ ఎక్కువ తీసుకుంటారు అని చెప్పి చెప్తే అవంతా అనవసరం, తీసుకోండి అని చెప్పి పెట్టించినాం. మీరు తెలుసుకోండి, 300 to 400 మధ్యలో ఉన్నారు జాబ్స్ పెట్టించినారు ఇప్పటికి. సో అది మా పనితీరు. డబ్బులు తీసుకుంటే లక్ష్మారెడ్డి లాగా డబ్బులు తీసుకుంటే పెట్టుకుంటాడా? మేము పంపిస్తే జనాలను పెట్టుకో. అవుట్ ఆఫ్ క్యూరియస్, ఇది నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్, బట్ అయినా కూడా ఒకటి అడగాలంటున్నా. అనిరుద్ధ్ అన్న మీరు చిన్నప్పుడు మీరు సొంతమన్నా కూడా చూస్తారు, అన్నకు రామ్ గోపాల్ వర్మ ఏమన్నా బాగా ఇష్టమన్నా డైరెక్టర్? అట్లేం లేదా? ఎందుకు చెప్పాలన్నా, ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పాలన్నా? చెప్పండి. అన్న ఏం ఖర్చు లేకుండా
మస్తు పబ్లిసిటీ చేయించుకున్నాడు. సోషల్ మీడియాని ఎట్లా పడగలనో అన్నకు తెలిసినది ఎవరు తెలియదు. ఎట్లా అనుకుంటారు? ఏ విధ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఇంతమంది మణిమాల ఎమ్మెల్యేలు ఉన్నారు, 14 మంది. ఓకే సరే, మన కాంగ్రెస్ వాళ్ళు, మీ కాంగ్రెస్ వాళ్ళు 12 మంది ఉన్నారు. ఎవ్వరు చేయని అన్న సడన్ గా వచ్చి బాంబు పిలుస్తారు. ఏమంటే డైరెక్ట్ కంపెనీని కాల్చి పడేస్తా అంటారు. ఇంకా దగ్గరకు వస్తాడు అంటే అన్న మాట్లాడి చూడు మొత్తం డీసీసీ అవుతున్నా లేకపోతే జెడ్పీ అవుతున్నా కూడా లేదు బీసీలోకి ఇవ్వాలంటారు. అన్న మాట్లాడి ఎట్లుంటుంది అంటే ఒక్కటేసారికి టోటల్ తెలంగాణ మొత్తం షేక్ అయిపోతుంది. ఆయన చెప్పే మాటలు కూడా డైరెక్ట్ చంద్రబాబునే తిట్టేస్తాడు ఒకసారి. డెఫినెట్ గా, ఎందుకంటే మేము ఏదైనా దాచుకోం, మనసులో దాచుకొని బయట ఒకటి చెప్పాం. అప్పుడు కొత్తగా అయినప్పుడు టీటీడీ లెటర్స్ ఫస్ట్ మీరు అనేది బాంబు అదే. ఫస్ట్ ఎవరు అడగలేదే, ఓన్లీ అనిరుద్ రెడ్డి అడిగిండు కదా. పాతలను కూడా తీసుకోం కార్యకర్తలేనని అంటే ఒక్కసారికి అన్ననే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడు. నాకు తెలిసి ఏమంటారు సినిమాలో బాలకృష్ణకే కొన్ని సాధ్యమవుతుంది, ఇక్కడ అనిరుద్ అన్నకి తప్ప నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా సెట్ కాదు. ఏదున్నా ఫ్రాంక్ గా ఉంటాము, ఏదున్నా మొహం మీద మాట్లాడతాం. అంతేగాని ఇప్పుడు మీరున్నారు, మీ ముందు ఒక మాట మీరు వెనకాల ఒక మాట మాట్లాడటం కాదు. మేము ఏదన్నా డైరెక్ట్ ఫేస్ టు నువ్వు ఈ తప్పు చేసావు అని అంటాం మేము డైరెక్ట్. అన్న ఇంకొకటి, మీ ప్రకారము సీఎం పెద్దనా మంత్రి పెద్దనా అంటే మీకున్న అవగాహన ప్రకారం? సీఎంఏ పెద్ద కదా. సీఎంఏ పెద్ద. మరి అంటే ఇప్పుడు నేషనల్ పార్టీస్ అయితేమో హైకమాండ్ కూడా ఉంటది కొద్దిగా, లోకల్ పార్టీస్ అయితేమో పార్టీ ప్రెసిడెంట్ సీఎంఏ పెద్ద, దాని తర్వాతనే మంత్రులు వస్తారు అంతే. అయితే మీ మీద ఇంకో గట్టి ఆరోపణ ఏముంది, అది మళ్ళీ మీ వాళ్ళే చెప్పారు నాకు ఆ విషయం కూడా. నా మీద ఉందా అనిరుద్ మీద ఉందంటారా? నేను మీ మీద అనిరుద్ అన్న ఇద్దరి మీద. ఏంటిదంటే నార్మల్ గా మీరు మన ఫ్లెక్సీలు వేసేది నా కార్యక్రమానికి సీఎం ఫోటో గింతేసి మంత్రి ఫోటో పెద్దగా వేస్తారంట, లేదు అంటేనేమో ఇద్దరిది సేమ్ వేస్తారంట. అది ఎట్లా? ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం పెద్దగా ఉండాలి, మంత్రులు మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు క్లోజ్ అనుకోండి, మీరు క్లోజ్ అయితే ఇంట్లో పెద్ద ఫోటో పెట్టుకోండి, కానీ సీఎం ఫోటో గింత పెట్టి వేరే మంత్రులు పెద్దగా పెడతారంట. ఇది ఆరోపణ ఉంది. ఎందుకు అట్లేం ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీకి మంత్రులు విజిట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ మంత్రి పెద్ద ఉంటుంది. మీరు ఎక్కడైనా ప్రోటోకాల్ చూడండి, ఆ మంత్రి వచ్చినప్పుడు మంత్రిది పెద్దగా ఉంటుంది, సీఎంది పైన టాప్ ప్రోటోకాల్ సీఎంది ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది సీఎంది. అంతేగాని దాంట్లో తప్పేముంది దాంట్లో? అదే సీఎం వచ్చిన అనుకోండి, సీఎంది పెద్దగా ఉంటుంది, మిగతా వాళ్ళు చిన్నగా ఉంటుంది. అయితే నాకు డైరెక్ట్ చెప్పింది కూడా ఏంటంటే, లేదు వీళ్ళకు సీఎం కంటే ఆ మంత్రి సాబ్ జర ఎక్కువ ఇష్టం కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు మన కాన్స్టిట్యూన్సీని, జడ్చర్ల కాన్స్టిట్యూన్సీని ఎన్ని డిపార్ట్మెంట్ల నుంచి పైసలు వచ్చినాయి. ఇప్పుడు మున్సిపాలిటీకి ఆల్మోస్ట్ 24 crores దాకా వచ్చినాయి. అది ఎవరు దానికి మినిస్టర్? ఇప్పుడు సీఎంఏ మినిస్టర్ దానికి. తర్వాత సీతక్క దేనికి ఉన్నది? పంచాయతీరాజ్ ఎన్ని వందల ఫండ్స్ వచ్చినాయి మాకు. ఇరిగేషన్ లో ఎన్ని ఫండ్స్ వచ్చినాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. R&Bలో ఎన్ని ఫండ్స్ వచ్చినాయి? R&B ఎక్కువ వస్తున్నాయి, ఈక్వల్ వస్తున్నాయి. దగ్గర ఇప్పటికే ఒక 1200 crores దాకా ఫండ్స్ వచ్చినాయి మన కాన్స్టిట్యూన్సీకి. హైయెస్ట్ ఫండ్స్ వచ్చినాయి. గత 10 సంవత్సరాల లక్ష్మారెడ్డి అంటే ఆయన 10 సంవత్సరాల కంటే కొద్దిగా ఎక్కువనే ఉన్నట్టున్నాడు. ఆ బై ఎలక్షన్ తీసేస్తే మంత్రిగా 1 year or 2 years ఉన్నట్టున్నాడు. వీఆర్ రెడీ ఫర్ చర్చ పెట్టాలంటే మీరు పెట్టండి రెడీ. అయితే దీని మీద నేను స్టేట్ క్వశ్చన్ అడుగుతా. అనిరుద్ అన్న వచ్చి సరే 2 years అవుతుంది కదా, మీరు 2 years లో మేము ఇది చేసినాం అన్నట్టు ఏమన్నా ఉందా? అంటే రెడీగా అయిపోయినట్టు మీరు ఏదైనా చేసినా? ఎందుకంటున్నా అంటే ఇదే బీఆర్ఎస్ వాళ్ళు చాలా సార్లు వీడియో ముఖ్యంగా ఏమంటున్నారంటే, వీళ్ళు ఏదైతే ఫండ్స్ తెచ్చినామంటున్నారో ఇవన్నీ మా లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడే శాంక్షన్ అయినాయి, అప్పుడు ఉన్నాయి మాత్రమే వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కొత్తగా ఏం చేయలేదు. మీరు అనేది డెఫినెట్ గా ఒక చర్చ కూడా నడిచింది ఒక గ్రూప్ లో. లక్ష్మారెడ్డి శాంక్షన్ చేసిన అని చెప్పి మేము చెప్పినాం, ఒకవేళ లక్ష్మారెడ్డి శాంక్షన్ చేసి ఉంటే ప్రొసీడింగ్ చూపెట్టండి అని చెప్పినాం. మీరు తెస్తే మీరు చూపెట్టండి, మరి చూపించాం కదా. ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ అయినాయి కదా అన్న. మీరు ఎలక్షన్ అంటే ఇప్పుడు ఇంకొక 2 months లో ఆల్మోస్ట్ ఒక 300 crores వర్క్లు కంప్లీట్ అయిపోతున్నాయి అన్న. ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది అన్న ఇప్పటికి కూడా. ఫ్లైఓవర్ నుండి ఇటు వరకు చూస్తే అది నేషనల్ హైవే కదా, స్టేట్ హైవే. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు SEZ కాడ వర్క్ స్టార్ట్ అయింది 2 days నుంచి. రోడ్ వెడల్పోయేది. మన చర్చల్లో కూడా ఈ సిగ్నల్ గడ్డ కాడ చూస్తే ఈ రైల్వే ట్రాక్ పైన కూడా చాలా అంటే ఈ నుండి ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. అంటే మీరు కొంచెం అనుకుంటే ఇంకోటి మీరు అడిగినారు కాబట్టి నేను దాని మీద చెప్తున్నా. నవాపేట్ మండల్లో కూడా ఒక 2 ఊర్లలో ఎలక్షన్ వస్తుంది కోడ్ అన్నాక రాత్రి 12 గంటలకు కూడా కొబ్బరికాయలు కొట్టిండి లక్ష్మారెడ్డి. ఆ రోడ్లు మేము మళ్ళా SDF లా NRGS లా పెట్టించి మొన్న వేసినాం రోడ్లు. కొల్లూరు దగ్గర తండకు పోయే రోడ్డు ఈయన శంకుస్థాపన పెట్టిండు, శంకుస్థాపన చేసిపోయాడు. అంటే ఈయన ఎట్లా చేస్తున్నాడంటే ఓన్లీ లెటర్ల మీదే ఉంటుంది ఏది శాంక్షన్స్.
ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఉండదు, ఫీజిబిలిటీ శాంక్షన్స్ ఉండదు. ఓన్లీ ఏంటంటే ఆ రోజు చూపించొస్తాడు. ఎలక్షన్ వస్తుందని చెప్పి కొన్ని 50-60 ఊర్లలో ఆ రోజు శంకుస్థాపనలు చేసి వచ్చిండు. ఆ దేనికి కూడా ప్రొసీడింగ్ లేవు. ఈరోజు నిజంగా ఆయన ఇబ్బంది పెట్టాలంటే ఈరోజు చీటింగ్ కేసు పెడితే ఆయన మీద కేసు అవుతుంది. ఏదో పోన్ లేని వదిలేసినాం. ప్రతి చిన్న చిన్న దాంట్లో కూడా మనము చేసేదో కావాలని చేస్తున్నారు, కక్షలు చేస్తున్నారు అనేది అంటారు. మళ్ళా మీరే అంటారు కక్ష పట్టినట్టున్నారు మీరు లక్ష్మణ్ మీద అంటారు. అందుకే అట్లా చిన్న చిన్న వదిలేసినాం మేము. ఇంకా తీస్తే ఒక 40 to 50 వర్క్స్ అసలు శాంక్షన్ లేనే ఉన్నాయి. మళ్ళీ మేము చీటింగ్ కేసు పెట్టాలా లక్ష్మణ్ మీద? తీయాలి కదా. అంటే లక్ష్మణ్ మీదే కాదు, అధికారులు కూడా ఇరుక్కుంటారు దాంట్లో. ఎందుకంటే అధికారులు కూడా అటెండ్ అయ్యారు దాంట్లో. అలా ఇంకొకటి మీ విషయంలో మీ మీద ఇంకొకటి గట్టి ఆరోపణ ఉన్నది. ఏంటంటే రంగారెడ్డి కూడా సర్పంచ్ ఉన్నప్పుడు అసలు ఇంత దుష్యంత్ రెడ్డి గారు అట్లా ఇట్లా మేము చాలా జెన్యున్ ఇంత అని మాట్లాడతాడు. ఆయన రంగారెడ్డి కూడా సర్పంచ్ ఉన్నప్పుడు ఇనుప స్తంభాలు దానిని ముక్కలు చేసి అమ్ముకున్న చరిత్ర అని మీ చరిత్ర గురించి కొందరు బీఆర్ఎస్ నాయకులు నాతో చెప్పారు. సరే మీరు చరిత్ర అన్నారు కదా, చరిత్ర గురించి ఆయన ఫోటో ఏంది అవి పేపర్లో వచ్చిన కట్టింగ్స్ కూడా నాకు పెట్టారు. మళ్ళీ అది ఎంక్వైరీ అయినాక కేసు కొటేషన్ పెట్టలేదు మళ్ళీ మీకు? అది పెట్టలే. ఆ విధంగా జరిగింది. చరిత్ర గురించి అడిగిన వాడు చెప్తా. 60s లో 65లో మా తాత సర్పంచ్గా ఉండేవాడు. ఇది రంగారెడ్డి కూడా సర్పంచ్గా ఉండే. అప్పుడులో ఇట్ వాజ్ డిక్లేర్డ్ as మోడల్ విలేజ్. రంగారెడ్డి కూడా మోడల్ విలేజ్ ఆ టైంలో 65-66లో మోడల్ విలేజ్. అంటే చుట్టుపక్కల బాలనగర్లో స్కూల్ లేదు, రాజాపూర్లో స్కూల్ లేదు, రంగారెడ్డి కూడా 7th వరకు స్కూల్ ఉంది. ప్లస్ కరెంట్ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్ లో కరెంటు జనరేటర్తో నడుస్తుంటే అదే రంగారెడ్డి కూడా గ్రిడ్ తోటి నడిచింది కరెంట్. ఆ కరెంట్ పోల్స్ కూడా గవర్నమెంట్ వేయలేప్పుడు. అప్పుడప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, డబ్బు లేదు. ప్రతి ఒక్క పోల్ మా తాత సొంతంగా వెల్డింగ్ చేయించి పోల్స్ పెట్టించి కరెంట్ తీసుకొచ్చిండు. అదే ఊర్లో మధ్యలో నేషనల్ ఎంబ్లెమ్ ఉంటుంది, ఏ ఊర్లో లేదు అట్లా. నేషనల్ ఎంబ్లెమ్ పెట్టించండు. సో ఆయన టైంలో రైల్వే స్టేషన్ లేదు, రైల్వే స్టేషన్ తీసుకొచ్చినాడు. అయితే ఏమైందంటే ఈ దొంగతనము ఏదో వచ్చింది కదా, అయితే ఈ పాత పోల్స్ బాగా వీక్ అయిపోయి కొత్త పోల్స్ వేయించిన. యాజ్ సర్పంచ్ ఉన్నప్పుడు సిమెంట్ పోల్స్ వేయించినాక ఏమైందంటే మన టెంపుల్ ఉంది అక్కడ, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అని ఉంది. దానికి ఇంతకుముందు చెక్క తేరు ఉండే, చెక్క తేరు ఖరాబ్ అయిపోయింది. అయితే నేను మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, అంటే ఒకసారి డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినాక ఇంకా మన సొత్తు కాదు అది. సో డి గారితో మాట్లాడి అంటే ఖరాబ్ అయిన పోల్స్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా మాకు అంటే మంచిగా హెవీగా ఉన్నాయి, అంటే పాతకాలవి కదా, చాలా హెవీగా ఉన్నాయి, ఇట్లా తేరు చేయించాలి అంటే ఒక లెటర్ రాసిచ్చిండు ఆయన. లెటర్ రాసిచ్చిండు. అది లెటర్ నేను ఆల్రెడీ అక్కడ అంటే డి రాసిచ్చిండు, ఏఈకి ఇచ్చేసిన. ఏఈకి ఇచ్చినాక ఏమైంది, ఈ రోడ్ కాడనే, అంటే అది కూడా మా ల్యాండ్లోనే ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ కట్టింది కూడా మా ల్యాండే, స్కూల్కి ఫ్రీగా ఇచ్చిండు అప్పుడు. తర్వాత ఇది చాలా మటుకు ఫ్రీగా ఇచ్చిండు. గ్రంథాలయం ఉండే అప్పుడు మాకు 1960s లో గ్రంథాలయం ఉంది మాకు, ఏ ఊర్లో లేదు అప్పుడు. అయితే ఈ పోల్స్ తీసినప్పుడు నేనేం చెప్పిన అంటే ఆ పోల్స్ తీసుకొచ్చి గుడికాడ వేయండి అని చెప్పిన. అంటే పెద్దగా ఉన్నాయి, కట్ చేయలేదంటే వాడు కటింగ్ మిషన్ వాడు వచ్చి కింద కట్ చేసి మొయ్యలేకపోయిన వాళ్ళు, చాలా హెవీగా ఉంటే మొయ్యలేకపోతే హాఫ్ కట్ చేసుకొచ్చి గుడికాడ వేస్తుంటే అప్పుడు కొంతమంది నాకు పడరాని వాళ్ళు ఇది దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది కదా, ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ అంటారు మనం, అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నా. వాళ్ళకి చెప్పిండే వాళ్ళు తీసుకొచ్చారు గుడికాడ వేయండి, వేస్తే అక్కడనే వెల్డింగ్ చేయొచ్చు అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నాకు పడరాని వాళ్ళు, ప్రతి ఊర్లో ఉంటారు కదా పడరాని వాళ్ళు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని తీసుకుని పోయి పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు. తర్వాత నేను వచ్చి ఇట్లా పర్మిషన్ తీసుకున్న లెటర్ ఇచ్చినాక వదిలేసిండు. ఎఫ్ఐఆర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అది. అయితే ఆ స్థాయి అంటే భూములు, గ్రంథాలయాలు, స్కూల్ ఆ స్థాయి కదా, అలాంటి వాళ్ళని పోలీసులు వచ్చి తీసుకపోయి, అంటే పోలీసు అంటే నేను లేను కదా. ఇప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవడైతుంది
అకార్డింగ్ టు లా మీద ఎవడైనా లా మీద కాదు కదా, లా కిందనే కదా. ఇప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా అయితే ఎవరు పోలేరు కదా. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నా మీద ఏదైనా వచ్చినా కూడా నేను హ్యావ్ టు గో అండ్ రెస్పెక్ట్ ఇచ్చాను. అది రాజ్యాంగం, అది మన లాకి మనం నోబడీ ఇస్ అబౌవ్ లా. అన్న స్తంభాలు ఇట్లా దాన్ని తేరు కట్టించింది, అది అట్లే ఇక మరి ఏడిపోయింది, అది అట్లే పోలీస్ స్టేషన్ లో ఉండిపోయింది. మళ్ళీ వేరే చేపియాల్సి వచ్చింది. ఇక మళ్ళీ తీసుకురాలి. ఇక అవసరం ఏం లేదు, దాంతో అవసరం ఏముంది, ఇంకో మా అంటే ఒక 50,000 ఎక్కువైతుంది అని చెప్పి తీసుకురాలి. ఇక ఓకే ఓకే అన్న, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దుష్యంత్ రెడ్డి గారు మీ జడ్చర్ల నియోజకవర్గంలో ఎంతమంది జెడ్పీటీసీలను, ఎంతమంది ఎంపీటీసీలను, ఎంతమంది సర్పంచ్లను, ముఖ్యంగా జడ్చర్లలో ఎంతమంది కౌన్సిలర్లను గెలిపించుకోబోతున్నారు? అండ్ ఇక్కడ చైర్మన్ ఇప్పటికీ అంటే బీఆర్ఎస్ వాళ్ళే సరే, కాంగ్రెస్లోకి వచ్చి ఉండొచ్చు కానీ ఇంకా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువ ఉన్నారు. సో ఈ చైర్మన్ సీటు కాంగ్రెస్ కైవసం కాబోతుందా, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్న చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకొక 6 months ఉంది వాళ్ళ టర్మ్. 6 months మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. సో డెఫినెట్ గా 100% కాంగ్రెస్ చైర్పర్సనే అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని పనులు చేసాక కూడా కాంగ్రెస్ చైర్పర్సన్ కాకుండా ఇంకా ఎవరు పనిచేయరు. ఇన్ని కోట్లు తీసుకొచ్చి డ్రైన్ కే ఆల్మోస్ట్ 12 crores ఓన్లీ డ్రైన్, ఏది రెయిన్ వాటర్ డ్రైన్స్ కి 12 crores స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు లాస్ట్ టైం చిన్న వర్షం పడ్డా కూడా ఇళ్ళకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. సో ఎంత పని చేసినాక కూడా మన కాంగ్రెస్ పార్టీని గుర్తించకుంటే ఇంక ఎవరు ఏం చేయలేరు ఇక్కడ. ఇంకోటి ఖచ్చితంగా 5 మండలేమో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు ఉంది, ఊరుకొండ వచ్చి నాగర్కర్నూలు జిల్లాకు ఉంది. ఖచ్చితంగా 6 జెడ్పీటీసీలు, ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే మేము చేసే పనులు మేము ఎవరిని కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని చూస్తలేం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చడం ఉన్నాం, నిజంగా లేని వాళ్ళకి ఇవ్వమని చెప్పినాం, లేని వాళ్ళకి ఇచ్చినాం కూడా. ఎందుకంటే ఈయన బీజేపీయా, ఈయన టీఆర్ఎస్ఆ, ఈయన కాంగ్రెసా అనేది ఎక్కడ చూడలేము. ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అందరు మన ప్రజలు మనోళ్ళే, అంతేగాని ఇతను అక్కడ చేసినాడు, ఇతను ఇక్కడ చేసినాడు అని చెప్పి చూస్తున్నాను. ఖచ్చితంగా అది రేపు రాబోయే కాలంలో అది కూడా మాకు ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏది కూడా మేము పార్టీ విధంగా చూడము, నిజంగా అర్హులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. ఇది మొన్న ఈ యూత్ కూడా కొన్ని లోన్స్ కొరకు చెప్పినప్పుడు కూడా మేము అందరు తీసుకున్నాం. లిస్టు చూసుకోవచ్చు, దాంట్లో కాంగ్రెస్ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు నిజంగా అర్హులు ఉన్నారు, వాళ్ళకి తీసుకున్నాం. సో డెఫినెట్గా అది మాకు కలిసి వస్తుంది. ఎందుకంటే మేము ఏం రివెంజ్ తీసుకునే వ్యక్తులం కాదు మేము. కానీ తప్పు చేస్తే మాత్రం తప్పు చేసామని అంటాం, దాని మీద మాత్రం రివెంజ్ ఉంటుంది. తప్పు చేస్తే మాత్రం రివెంజ్ ఉంటుంది డెఫినెట్గా. అన్న చివరగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు ఖచ్చితంగా పార్టీకి కష్టపడండి. కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది, ఎమ్మెల్యే గారు కూడా గుర్తిస్తారని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు వేరే పార్టీ వాళ్ళతోటి కొమ్ముకై ఏదన్నా చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా చర్యలు కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నాను. అన్నగారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.